బాబాయ్, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అంటారు, నీకు తెలుసా? అవునా? ఎవరన్నారు నీతోటి? బాబాయ్, మా ఫ్రెండ్స్ అన్నారు. అసలు ఎట్లా ముస్లింల పార్టీ అవుతుంది? మా ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అంటారు. అవునా? ఎలా? మా ఫ్రెండ్స్ చెప్పిరు, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ఖాన్ అంట కదా, ఫిరోజ్ ఖాన్ వారసులే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అంట కదా. అయితే ఫిరోజ్ ఖాన్ అంటే ముస్లిమే కదా. అవునా? ఫిరోజ్ ఖాన్ అంటే ముస్లిమా? మీ హిస్టరీ బుక్స్లో చదువుంటావు కదా, షేర్ షా, నషీరుద్దీన్ షా, వీళ్ళు కూడా ముస్లిమ్సేనా? ముస్లిమ్సే. మరి అమిత్ షా అంటే? ముస్లిం. కాదు కాదు, హిందూ. అదేంది? నసీరుద్దీన్ షా, షేర్ షా, అమిత్ షా ఒకటే కాదా? అవును, సేమ్. మనందరం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇదంతా కాదు బాబాయ్, ఫిరోజ్ ఖాన్ అంటే ముస్లిమేగా. నవరా కాదు. ఫిరోజ్ ఖాన్ అనేట ఆయన పార్సీ మతస్థుడు. మన దేశంలో టాటాల ఫ్యామిలీ ఉంది కదా, రతన్ టాటా, వాళ్ళ ఫ్యామిలీకి చెందిన మతస్థుడు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే పార్సీ మతం, ముస్లిం మతం వేరు మతాలు. పార్సీలు సూర్యుని ఆరాధిస్తే ముస్లింలు దానికి వ్యతిరేకంగా చంద్రుడిని మత చిహ్నంగా పెట్టుకురు. అవునా? నిజమా? అవునరా. మీ ఫ్రెండ్స్ లాగే ఫిరోజ్ ఖాన్ అనే పేరు ముస్లిం పేరు అని చెప్పి అందరికి చెప్పి నమ్మించారు. అవునా బాబాయ్? అవునరా. నేను చెప్పిందనే కాదు, ఇలాంటి పెద్ద విషయాలు మాట్లాడేటప్పుడు ఏదైనా ఇంటర్నెట్లో కానీ నీకు దీనికి సంబంధించిన బుక్స్ కానీ ఏమైనా ఉంటే రిఫర్ చేసుకో.